పోలీసులు మరియు అగ్రికల్చర్ అధికారుల సహాయంతో మూకుమ్మడిగా గోప్లాపూర్ గ్రామంలోని 8 ఇళ్లను ఐడెంటిఫై చేసి వాటిపై సెర్చ్ చేయగా గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 30 ప్యాకెట్ల వరకు అన్ఆథరైజ్డ్ అండ్ అన్పర్మిటెడ్ పర్మిషన్ లేనటువంటి నకిలీ పత్తి విత్తనాలు లభ్యం జరిగింది. అటువంటికి సంబంధించి ఎటువంటి రసీదులు కానీ ఎటువంటి రికార్డు కానీ చూపించలేదు. అటు వాటిని అగ్రికల్చర్ ఆఫీసర్ గారు పంచ సంవత్సరాలు స్వాధీనం చేసుకొని అతనిపై ఫిర్యాదు చేయడం జరిగింది. అతనిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. నా పేరు వెంకటేష్ అని చెప్పి రైతులకు ఆ విధంగా లూజువి తీసుకోవాలి. అదేవిధంగా ఆ విత్తన ప్యాకెట్ని కూడా భద్రపరచుకోవాలి. విత్తనము పంట మనం వేసిన తర్వాత పంట పండే వరకు కూడా దాన్ని భద్రపరచుకోవాలి. ఆ మధ్యలో ఎలాంటి రైతు పంట నష్టం జరిగినా మనం రైతులకు కన్జ్యూమర్ ఫోరం ద్వారా లేకపోతే కంపెనీ ద్వారా మనం నష్టపరిహారం ఇప్పించే అవకాశం ఉంటుంది. ఇలాంటి దళాల ద్వారా బిల్లు లేకుండా రసీదు లేకుండా కొని నష్టపోతే మనము రైతులకు ఎలాంటి సాయం చేయలేము. దయచేసి రైతులు దీన్ని గుర్తించాలని కోరుతున్నాము.